నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర నిధుల సాధనే లక్ష్యంగా సీఎం ఢిల్లీ పర్యటన. నేడు 6 మంత్రులతో వరుస భేటీలు. భూ వివాదాల్లో నేతల జోక్యాన్ని సహించబోమన్న చంద్రబాబు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిక. రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి. అల్లూరి జిల్లా జీ మాడుగులలో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. బంగ్లాలోని పరిస్థితులు వ్యూహాత్మక సవాల్గా మారాయి. భారత్ జాగ్రత్తగా ఉండాలని పార్లమెంటరీ కమిటీ నివేదిక. అమెరికాలో ల్యాండ్ అవుతూ కుప్పకూలిన జెట్. 7 దుర్మరణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం ఇవాళ బిజీగా గడపనున్నారు. 6 కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. కేంద్ర హోం, ఆర్థిక, జలశక్తి, ఓడరేవులు, పెట్రోలియం, రోడ్డు రహదారుల శాఖల మంత్రులతో చంద్రబాబు విడివిడిగా భేటీ కానున్నారు. కాసేపట్లో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్న సీఎం ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. 11:30 తర్వాత పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో భేటీ కానున్నారు. 2 గంటలకు క్రెడాయ్ అవార్డుల కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరిని, 6:30కు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. రాత్రికి తిరిగి అమరావతి బయలుదేరుతారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు ఆయనతో కేక్ కట్ చేయించారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కావడంపై శుభాకాంక్షలు చెప్పిన ఎంపీలు బొబ్బిలి వీణతో చంద్రబాబును సత్కరించారు. భూ వివాదాల పరిష్కారంలో రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఉద్యోగాలు పొందిన వారి పేర్లు, ఇతర వివరాలను డాష్ బోర్డులో ఉంచాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఉగాది నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. 22A భూముల సమస్యల పరిష్కారానికి టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇకపై కొరియర్ ద్వారా భూ యజమానులకు చేర్చాలని నిర్దేశించారు. 1924లో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ మీద వాళ్ళకి గ్రీడీనెస్ పెరిగింది. ల్యాండ్ కావాలని అడగడం, అడ్డం పడితే 22A కింద పెట్టేయడం. వాళ్ళు ఎన్క్రోచ్ చేసినట్టు చాలా ల్యాండ్స్ మరి గందరగోళం అయిపోయినాయి. అమ్మాలని పోయినప్పుడు నేను 22A కింద ఉందనే కొందికి వాళ్ళు ఇంకా అందరిలో తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను అదే చూస్తున్నా. మాక్సిమం డిస్ప్యూట్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ల్యాండ్ నుంచే వస్తున్నాయి. ఇక్కడ నేను గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని మేము క్లియర్ చెప్తున్నా, ఎన్డీఏ ఎవరు ఇంటర్ఫేర్ 100% దీన్ని ఫుల్ ప్రూఫ్ గా ఇచ్చే బాధ్యత మీది. వేరే పొలిటికల్ పార్టీస్ ఇంటర్ఫేర్ అయినా, లేకపోతే కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ ఇంటర్ఫేర్ అయినా చాలా ఫర్మ్ గా డీల్ చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం తప్ప ఎవరిని ఇంటర్ఫేర్ కానీ. 22A సర్వే చేసి సెటిల్ చేయడం మాక్సిమం 1 year ఇచ్చాం. రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి మీ దగ్గర అవసరమైతే ఒక జాయింట్ కలెక్టర్ ని పెట్టి ఇదే బాధ్యత ఇస్తాం. అవసరమైతే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫస్ట్ అజెండా ల్యాండ్ ఇష్యూనే తీసుకుందాం. ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదారు పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు సెక్యూరిటీ ప్రెస్ మెడ్రాస్ లో ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు అప్డేట్ చేసి అక్కడ పోయి ప్రింట్ చేసి మళ్ళా మీకు వచ్చి మీ ఆఫీసులో పెట్టుకుని వాళ్ళని పిలిపించుకొని మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్ లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం. పాస్పోర్ట్ లాగా మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, కొరియర్ సర్వీస్ లో వెళ్ళిపోతుంది. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులొస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించొద్దని ఆదేశించారు. ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక, ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్
ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. ఫర్మ్గా ఎస్పెషల్ వైజాగ్, విశాఖపట్నం జోన్ లో ఇవి ఎక్కువ జరుగుతా ఉన్నాయి. అది మిగతా చోట్ల ఇది డెవలప్మెంట్ కొంచెం ఫర్మ్గా మీరు డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి, ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ గానీ, మ్యానిపులేషన్ గానీ, ఇంటర్ఫిరెన్స్ గానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. వైసీపీ పాలనలో ఇంధన శాఖను భ్రష్టు పట్టించారని సీఎం మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం సౌర విద్యుత్తును అందుబాటులోకి తెస్తే దాన్ని వాడకుండా క్యాపిటల్ కాస్ట్ కింద 9,000 కోట్లు చెల్లించారన్నారు. టారిఫ్ రూపంలోనే 32,166 కోట్లు పెంచారని దుయ్యబట్టారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని టోటల్ గా భ్రష్టు పట్టించారు. కడాన ఆ డిపార్ట్మెంట్ ఈ రోజు 1,14,352 కోట్ల రూపాయలు డెట్ కి చేరే పరిస్థితికి వచ్చింది. 32,166 కోట్లు టారిఫ్ పెంచారు. డెట్ అంతా కూడా యుటిలిటీస్ లో 49,596 కోట్లు తీసుకొచ్చారు. 81,722 కోట్లు టోటల్ గా డెట్ గాని, టారిఫ్ పెంచడం గాని. ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల 43,891 కోట్లు పెరిగే పరిస్థితికి వచ్చింది. అంతా కలిపితే 1,25,633 కోట్లు పెరిగే పరిస్థితి వచ్చింది. దీన్ని 11,320 కోట్లు తగ్గించాం. ఈ రోజు మీరు చూస్తే 1,14,352 కోట్లు ఇంకా డెట్ ఉంది. ఇది క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు మనం చెప్పాం కరెంటు ఛార్జీలు పెంచమని. ఈ రోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా తిరిగి డెట్ మేనేజ్ చేయడానికి, వ్యవస్థని పటిష్టం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అప్పులు కావాలని 11, 12, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. మొత్తం డెట్ అంతా రీస్ట్రక్చర్ చేయమన్నాం. రీస్ట్రక్చర్ చేసి 9% కంటే తక్కువదేమంటున్నాం. దీనివల్ల మళ్ళా డెట్ సర్వీసింగ్ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో నైపుణ్యాభివృద్ధిదే కీలక పాత్ర అని సీఎం వ్యాఖ్యానించారు. యువగళం ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటి వరకు 4,50,000 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, దీనికి డిగ్రీస్ కూడా తీసుకోవడం, అప్ టు PhD వరకు కూడా పోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ మీరు చూస్తే అందరూ ఫార్మల్ ఎడ్యుకేషన్ కి వచ్చి PhD వరకు వెళ్తారు. కొంతమంది ఇన్ఫార్మల్ గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కోర్సెస్ పెట్టి ఫస్ట్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, PhD ఇవి కూడా రాబోయే రోజుల్లో డిగ్రీలు ఇస్తారు. అప్పుడు ఆ డిగ్రీకి ఈ డిగ్రీకి యూనిఫామ్ గా ఉంటుంది. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఇండస్ట్రీ ఫ్యూచరిస్టిక్, టూరిజం, వాట్ ఈస్ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్, ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు. IT, what is the employment, and also not only here, nationally, globally. ఎంతమందికి వస్తాయి? యువగళంలో IT మినిస్టర్ చెప్పింది 20 lakh jobs. 2 years అయింది ఇప్పటికి. 2 years తర్వాత 0 date started again. 4,50,000 అంటున్నారు ఇప్పటికి. 20 lakhs డాష్ బోర్డ్ లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. ముఖ్యమంత్రికి ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించడంపై మంత్రులు, కలెక్టర్లు, HODలు అభినందనలు తెలిపారు. ఎన్నికల కంటే తీవ్రమైన పోటీ కుటుంబ సభ్యుల నుంచే ఎదుర్కొంటున్నానని మంత్రి లోకేష్ అన్నారు. తండ్రి చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకుంటే తల్లి భువనేశ్వరి ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డును సొంతం చేసుకున్నారని లోకేష్ తెలిపారు. భార్య బ్రాహ్మణి భారత్లో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు దక్కించుకున్నారన్నారు. కుటుంబంతో పోటీ పడటం ఎన్నికలో పోటీ కంటే కఠినంగా ఉందని ఎక్స్లో పోస్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఏడాదిలో 125 రోజుల పాటు పని కల్పించే VBG రామ్జీ బిల్కు పార్లమెంట్ ఆమోదం లభించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్కు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. లోక్సభలో ఆమోదం పొందిన కొద్ది గంటలకే రాజ్యసభలో బిల్కు ఆమోదం లభించింది. బిల్ ఆమోద సమయంలో బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రతిపక్షాల సభ్యులు వాకౌట్ చేశారు. బిల్లు ప్రతులను చింపివేశారు. తర్వాత పార్లమెంటు సముదాయంలోని సంవిధాన సభ వెలుపల బిల్కు వ్యతిరేకంగా ధర్నాకు దిగాయి. దేశవ్యాప్త ఆందోళన చేపడతామని విపక్షాలు ప్రకటించాయి. ఈ బిల్లును మరింత పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతకుముందు ఎగువ సభలో బిల్పై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహాత్మాగాంధీ ఆదర్శాలకు కాంగ్రెస్ అనేకసార్లు తూట్లు పొడిచిందని ఆరోపించారు. ఉపాధి అవకాశాలను కల్పించడానికి, గ్రామీణ భారత్ అభివృద్ధికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బిల్ తోడ్పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. పరివాహక ప్రాంతం వెలుపలికి నీటి మళ్లింపులు చట్టబద్దమేనని
బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. కృష్ణా 2 ట్రైబ్యునళ్లు ఆ విషయాన్ని ఆమోదించాయని గుర్తు చేసింది. అంతకుముందు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలకు కొత్త రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి 21కి ట్రైబ్యునల్ వాయిదా వేసింది. అంతర్రాష్ట్ర నదీ చట్టం ప్రకారం ఒక పరివాహక ప్రాంతం నుంచి మరో పరివాహక ప్రాంతానికి తన రాష్ట్రంలోని నీటిని మళ్లించుకోవడం చట్టబద్దమని ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. ఢిల్లీలో బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు గురువారం 2వ రోజు జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్ర ఎదుట తన వాదనలు కొనసాగించారు. గుప్తాకు సీనియర్ న్యాయవాది ఉమాపతి, న్యాయవాదులు ఎస్ సంజయ్, జె శరత్ చంద్ర సహకరించారు. కృష్ణా పరివాహక ప్రాంతం బయటకు నీటిని మళ్లించడం పూర్తిగా చట్టబద్దమని న్యాయవాదులు స్పష్టం చేశారు. అలా చేయకూడదని ఎక్కడా లేదన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చూడాలని, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారితో సహా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న అందరి ప్రయోజనాల్ని రాష్ట్రం పరిరక్షించాల్సి ఉంటుందని వివరించారు. ఆ నది నీళ్లు ఇతర బేసిన్లలో వాడుకోకూడదని కానీ మళ్లించకూడదని కానీ చట్టపరమైన అడ్డంకి ఎక్కడా లేదని వాదించారు. పరివాహక ప్రాంతం బయటకు నీటిని మళ్లించడాన్ని బచావత్ ట్రైబ్యునల్ నిరోధించలేదని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ విషయం ట్రైబ్యునల్ దృష్టిలో ఉండి కూడా కాదనలేదన్నారు. దీన్ని 2వ కృష్ణా ట్రైబ్యునల్ కూడా సమర్థించిందని, పరివాహక ప్రాంతం బయటకు నీటి మళ్లింపులు చట్టబద్దమైనవేనని అనుమతించిందన్నారు. 2వ కృష్ణా ట్రైబ్యునల్ కృష్ణా పరివాహకం బయటి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు అదనపు నీటిని కేటాయించిందని, తెలుగంగ ప్రాజెక్టుకు జలాలు కేటాయించిందని, తద్వారా బయటి పరివాహక ప్రాంతాలకు నీటి మళ్లింపును గట్టిగా సమర్థించిందని వివరించారు. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా ఈ మళ్లింపుల్ని అంగీకరించిందని, 11వ షెడ్యూలు 4వ పేరాలో ఈ విషయం స్పష్టమవుతుందని అన్నారు. 1956 అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా తొలి, 2వ ట్రైబ్యునల్ల నిర్ణయాల్ని వెనక్కి తీసుకునే ఆస్కారం లేదని ఏపీ న్యాయవాదులు వాదనలు వినిపించారు. నందికొండ ప్రాజెక్టు సంయుక్త నివేదిక కూడా బయటి పరివాహకానికి నీటి మళ్లింపును అంగీకరించిందని తెలిపారు. అప్పటి హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు ఈ ఒప్పందం చేసుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం, ప్రణాళిక సంఘం దాన్ని ఆమోదించాయని చెప్పారు. ఆ నివేదిక ప్రకారం నందికొండ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఇతర బేసిన్లకు నీటిని మళ్లించారని వివరించారు. ఈ క్రమంలో తెలంగాణ కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని, అంతకుముందు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలకు కొత్త రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో గోదావరి జలాలు మళ్లిస్తారనే ఊహల ఆధారంగా దశాబ్దాల కిందట నిర్మించిన ప్రాజెక్టులు ధ్వంసమయ్యేలా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. అలాంటి వాదనల్ని సమర్థించలేమని, ఆ ప్రాజెక్టుల నీటి కేటాయింపుల్ని మార్చలేమని తేల్చి చెప్పారు. బయటి పరివాహకానికి నీటి మళ్లింపుల్ని నర్మదా జల వివాద ట్రైబ్యునల్ ఆమోదించిందని, మానవ వాస్తవ జీవితాల ఆధారంగా నీటిని చూడాలే తప్ప భౌగోళిక అంశాల ఆధారంగా చూడలేమని న్యాయవాదులు పేర్కొన్నారు. అందమైన ఏటికొప్పాక బొమ్మలు, మగువల మనసు దోచే చీరలు, నగలు, నోరూరించే వంటకాలు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాల వస్తువులు ఉంటాయి. అధిక నాణ్యత, తక్కువ ధరతో జనానికి అందుబాటులో ఉన్నాయి. ఈ అద్భుత ప్రదర్శనకు విశాఖలోని అఖిల భారత డ్వాక్రా బజార్ వేదికైంది. రైతులు, మహిళల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్న ఈ బజార్ ఈ నెల 26 వరకు సాగనుంది. సాగర్ నగరం విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అఖిల భారత డ్వాక్రా బజార్కు విశేష స్పందన లభిస్తోంది. చేనేత, హస్త కళాకారులు, రైతులు, మహిళలను ప్రోత్సహించేందుకు, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ సరస్ పేరిట కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బజార్ నిర్వహిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన ప్రదర్శన ఈ నెల 26 వరకు జరగనుంది. ఈ డ్వాక్రా బజార్లో మొత్తం 263 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి చేతి వృత్తుల వారు, మహిళలు వారు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఆంధ్రప్రదేశ్కు గర్వమైన ఏటికొప్పాక బొమ్మలు జనాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, నోరూరించే రుచికరమైన పచ్చళ్లు ఇక్కడ లభిస్తున్నాయి. అన్ని వస్తువులు ఒకే చోట ఉండడం చూస్తే చాలా ఆనందంగా ఉందని జనం చెబుతున్నారు.
ఒకే దగ్గర ఇవన్నీ కలిపి పెట్టి ఒకే దగ్గర మనం కొనుక్కునేలాగా చేసినందుకు ప్రభుత్వానికి నిజంగానే ధన్యవాదాలు. ఎక్కడికో వెళ్ళి పట్టుకునే వెళ్ళే కన్నా మనం కూడా అక్కడక్కడికి వెళ్ళలేము, ప్రతి ఊరికి వెళ్ళి కొనుక్కోలేము. అన్ని కలిపి ఒకే దగ్గర పెట్టడం వల్ల ప్రజలకి కార్మికులకి కూడా ఒక మంచి ఇదిగానే చెప్పుకోవాలి. ఇవి ఎప్పుడో చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలకి ఇవి ఇష్టంగా ఇప్పుడు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇవి దొరకడం బయట అయితే ఇప్పుడు లేవు కదండి. ఇలాంటి బజారు పెట్టడం వల్ల మాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల చిన్నపిల్లలకి మేము తిని కూడా వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళం అవుతున్నాము. చాలా ఇష్టంగా కొనుక్కొని తింటున్నారు. మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి అరిసెలు ఇష్టము. అమ్మమ్మ వాళ్ళు గ్రాండ్ మదర్స్ వాళ్ళు చేసేవాళ్ళు కదా, సో అలాంటి అథెంటిక్ టేస్ట్ కోసం చూస్తుంటే ఇక్కడ కనిపించింది, ఇవి తీసుకున్నాను. బజార్ అంతా బాగుంది, చాలా వెరైటీ ఉన్నాయి అండ్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకున్నాం, వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, అంటే అన్ని కల్చర్స్ కలిపి ఉండడం బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్లో ఉండే లేడీస్ కి అలా టైం పాస్ ఇక్కడికి వస్తే అలా చూడడానికి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, చాలా బాగుంది. అందరూ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. డైరెక్ట్ గా క్రాఫ్ట్స్ మెన్ దగ్గర కొంటే చాలా క్వాలిటీ చాలా బాగుంది, రేట్స్ కూడా బాగున్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ వీళ్ళందరికీ ఇలాగా ఒక అవకాశం ఇచ్చారు స్టాల్స్ పెట్టుకోవడానికి. మాలా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ప్రభుత్వం ఈ బజార్ నిర్వహించడం పట్ల స్టాళ్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టాల్ వేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. బాగా సేల్స్ కూడా అవుతుంది. ఈ లక్కబొమ్మలు చాలా మంది ఆదరిస్తున్నారు. ఇలాగే ముందు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. దీని వల్ల మా ఆర్గానిక్ పండించిన పంట డెవలప్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది మేము ఆర్గానిక్ పండించామని. మా ఊర్లో పండించుకొని మా పక్కన ఎక్కడైనా అమ్ముకున్నా కూడా మాకు దీని గురించి ఎవరికి ఎంప్లాయ్ అవ్వలేదు. ఇక్కడ పెట్టడం వల్లే మేము అందరికీ తెలుస్తుంది. ఇది అన్ని విత్తనాలు మా దగ్గర ఆకుకూరలు కాయగూరలు విత్తనాలు కూడా మేము తయారు చేసుకొని సొంతంగా అన్ని మంచి ఆరోగ్యమైన ఫుడ్ కూడా ఇక్కడ పెట్టామమ్మా. మాది ప్లూరు ఆర్గానిక్ అండి. ఇది దీని వల్ల మాకు ఎంతో ఉపయోగం అనిపిస్తుంది మేడం. ఆవకాయ ఉంటది, మాగాయ, అల్లం అన్ని రకాలు ఉంటే, వెజ్ ఉంటే నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి కావాలంటే డెలివరీ కూడా ఉంటది అనమాట, కొరియర్ కూడా చేస్తాం. టేస్ట్ చూసి అందరూ ప్రతి ఒక్కరు కొనుక్కుంటున్నారు, అంతా హోమ్ మేడ్ అండి. భారత ప్రభుత్వం NRLM సహకారంతో మన స్టేట్ లో ఉన్నటువంటి సెర్ప్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ముగ్గురు నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారండి మహిళా స్వయం శక్తి సంఘాలు. మొత్తం ఎన్ని జిల్లాల నుంచి కూడా 80 మంది వరకు ఉన్నారండి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి 3 నుంచి 4 మంది చొప్పున అన్ని రాష్ట్రాల నుంచి కూడా 70 మంది వరకు వీధిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు పట్టణ పేదరిక సంస్థ నుంచి కూడా 100 మంది వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాబార్డ్ వాళ్ళు కూడా 40 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారండి. వివిధ బ్యాంకుల నుంచి కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, SBI ఇట్లా వివిధ రకాలైన బ్యాంకుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. సెలవులు, వారాంతపు రోజుల్లో రద్దీకి అనుగుణంగా బజార్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే జనానికి అనుగుణంగా ఉత్పత్తులను సైతం సిద్ధం చేస్తున్నారు. అణు ఇంధన రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్కు పార్లమెంటు ఆమోదం లభించింది. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్ను ఇప్పటికే లోక్సభ ఆమోదించగా గురువారం మూసువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లులోని అంశాలను అధ్యయనం చేయడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించాలని విపక్షాలు చేసిన డిమాండ్ను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుత సాంకేతికత, మారుతున్న ప్రపంచ అవసరాలకు తగ్గట్టున్న ఈ బిల్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అత్యంత నియంత్రణ ఉండే పౌర అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు భాగస్వాముల్ని అనుమతించడం వల్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికార పక్ష సభ్యులు చెప్పారు. శాంతి బిల్ ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఏఐని శక్తివంతం చేయడం నుంచి గ్రీన్ తయారీని ప్రారంభించడం వరకు ప్రపంచానికి స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు నిర్ణయాత్మక ప్రోత్సాహాన్ని ఈ చర్య అందిస్తుందని పేర్కొన్నారు. 1971 విముక్తి పోరాటం తర్వాత మరోసారి బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు భారత్కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్గా మారాయని విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ కమిటీ తెలిపింది. 1971లో ఎదురైన సవాల్ జాతి మనుగడ, మానవతావాదం, దేశ ఆవిర్భావానికి సంబంధించింది కాగా ప్రస్తుత సవాలు మరింత తీవ్రమైందని పేర్కొంది. తరాల మధ్య అంతరాయం, రాజకీయ వ్యవస్థలో మార్పు, భారత్ నుంచి బంగ్లా దూరమయ్యే వ్యూహాత్మక పునః సమీకరణకు సంబంధించిందని పార్లమెంటరీ కమిటీ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితి అరాచకంగా మారే అవకాశం లేకున్నా భారత్ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం పార్లమెంట్లో నివేదిక సమర్పించింది. భారత్ బంగ్లా సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయని, అవి మరింత తీవ్రమవుతున్నాయని నివేదికలో పేర్కొంది. అవామీ లీగ్ పతనం, యువతలో పెరిగిన జాతీయవాదం, ఇస్లామిస్టుల పునః ప్రవేశం, బంగ్లాపై చైనా పాక్ ప్రభావం తీవ్రమవడం వంటి కారణాలతో సమస్య జటిలమైందని వివరించింది. ఈ తరుణంలో భారత్ తన విధానాలను పునః సమీకరించకపోతే ఢాకాలో వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బంగ్లాలో ఎన్నికల షెడ్యూల్పై అనిశ్చితి, మానవ హక్కుల సమస్యలు, ఆర్థిక రాజకీయ అస్థిరతలను ప్రస్తావించింది. అమెరికా నార్త్ కరోలినాలోని నాస్కార్ బృందాలు ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఉపయోగించే ఒక వ్యాపార జెట్ విమానం కూలింది. స్టేట్స్ విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ ఘటనలో రిటైర్డ్ నాస్కార్ డ్రైవర్ గ్రెగ్ బిఫెల్తో సహా ఆయన 7 కుటుంబ సభ్యులు దుర్మరణం పాలయ్యారు. గ్రెగ్ బిఫెల్ను చరిత్రలో టాప్ 75 డ్రైవర్లలో ఒకరిగా నాస్కార్ ఎంపిక చేసింది. స్టాక్ కార్ సిరీస్కు హాల్ ఆఫ్ ఫేమ్ నామినీగా బిఫిల్ ఉన్నారు. ఏడాది క్రితం హెలీన్ హరికేన్ విధ్వంసం సృష్టించిన సమయంలో బిఫిల్ పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విమానం కూలిపోవటాన్ని మైదానంలోని గోల్ఫ్ క్రీడాకారులు కళ్లారా వీక్షించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు FAA తెలిపాయి. బీహార్లో గయాకు చెందిన ఓ యువకుడు స్టంట్స్తో ఆకట్టుకుంటున్నాడు. రోజు 10 కిలోమీటర్ల పరుగు, ఆ తర్వాత వెన్ను మీద టైర్లు ఎక్కించుకొని పుషప్లు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. సుమారు 30 అడుగుల ఎత్తైన స్తంభాలను అలవోకగా ఎక్కిస్తున్నాడు. బీహార్ టార్జాన్గా గుర్తింపు పొందిన ఆ యువకుడికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకురావడమే కళ అని తెలుస్తోంది. ఫిట్నెస్ కారణంగా సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన ఆ యువకుడి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు దిల్బర్ ఖాన్. ఇతనిది గయా జిల్లాలోని ఫతేపూర్ బ్లాక్లోని కెనర్చక్ గ్రామం. ఈ యువకుడి కారణంగా ఎవరికీ తెలియని అతడి గ్రామం వార్తల్లో నిలుస్తోంది. ఫిట్నెస్, వేగం అతడిని సోషల్ మీడియా సెన్సేషన్గా మార్చాయి. ఈ యువకుడు రోజూ సుమారు 10 కిలోమీటర్లు పరుగెత్తుతాడు. వెన్ను మీద 100 కిలోల బరువున్న పెద్ద టైర్లు ఎక్కించుకుని పుషప్లు చేస్తాడు. తలతో ఇనుపరాడ్లు ఉంచుతాడు. 25 నుంచి 30 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభాలు ఎక్కి స్టంట్లు చేస్తాడు. తలను నేలలో పాతిపెట్టడం, చేతులతో స్కార్పియో కారును లాగడం, తాడు సాయంతో చెట్లెక్కడం, మెరుపు వేగంతో పరుగు పెట్టడం రోజూ అతడికి మామూలే. ఈ అద్భుత స్టంట్లన్నీ చేస్తుండడంతో దిల్బర్ ఖాన్ను బీహార్ టార్జాన్ అని పిలుస్తున్నారు. ఫైటింగ్లో దేశానికి ఒలింపిక్ మెడల్ తీసుకురావడమే తన కళ అని దిల్బర్ ఖాన్ చెప్పాడు. చిన్నప్పటి నుంచి రిస్కీ స్టంట్లు చేయడం అంటే ఇష్టమని పేర్కొన్నాడు. 13 ఏళ్ల వయస్సులోనే అనేక ప్రమాదకరమైన పనులు చేయడం మొదలుపెట్టినట్లు చెప్పాడు. ఈ స్టంట్లు చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తనను ప్రోత్సహించారని పేర్కొన్నాడు. దిల్బర్ ఖాన్ రోజు 5 లీటర్ల పాలు తాగుతాడని సన్నిహితులు తెలిపారు. రోజు 1 కిలో కంటే ఎక్కువ పప్పును ఆహారంగా తీసుకుంటాడని చెప్పారు. దీంతో పాటు 3 పూటలా కలిపి 50 రోటీలు, కొన్ని డ్రై ఫ్రూట్స్, డజన్ అరటిపండ్లు తింటాడని పేర్కొన్నారు.